ఇక్కడ స్క్రాప్ లా కనిపిస్తుంది అదే నా ల్యాప్టాప్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వైజాగ్ అయితే వచ్చాను ఒక పని మీద. ఏంటంటే నా ల్యాప్టాప్ స్క్రీన్ అనేది ఇష్యూ అయితే ఉంది, ఇంకా కీబోర్డ్ కూడా స్క్రీన్ అయితే జంప్ అయితే అవుతుంది పైకి కిందకి. సో అందుకని నేనైతే వైజాగ్ అయితే ఒక వీడియో చూసి అయితే నేను రావడం జరిగింది. మనం వచ్చేసరికి సన్ కంప్యూటర్స్, ఇదైతే మనకి ద్వారకా నగర్లో అయితే ఉంది. ముందుగా కీబోర్డ్ అయితే రిపేర్ చేద్దామని చెప్పేసి, అంటే రీప్లేస్ చేద్దామని చెప్పేసి, అంటే కీబోర్డ్ కి రిపేర్స్ ఉండవు కాబట్టి మొత్తం రీప్లేస్ చేయాలి. సో మొత్తం అన్ని తీసేశారు, ర్యామ్ ఎస్ఎస్డి అన్ని కూడా సైడ్ చేసేసారు, మదర్ బోర్డులన్నీ. సో మనకి కీబోర్డ్ కొత్తదిను అలాగే మనకి స్క్రీన్ కూడా రావడం జరిగింది. వాళ్ళైతే పార్ట్స్ అయితే తెప్పించారు. ఇది జెన్యూన్ అంటే అలానే అండి, కొంచెం కాపీ వస్తాయి, ఒరిజినల్ అయితే రావు ఎప్పుడు కూడా. సో దానికి ఒక 3 మంత్స్ 6 మంత్స్ వారంటీస్ అయితే అలా ప్రొవైడ్ చేస్తుంటారు మన కాస్ట్ పెట్టి. అలాగే మనకి థర్మల్ పేస్ట్ కూడా చూడండి కొంచెం అయితే పోయింది. సో మళ్ళీ అయితే వేస్తారన్నారు అది ఫిట్ చేసేటప్పుడు. ఇలా మనకు తీసేసిన కాంపోనెంట్స్ అన్ని కూడా జాగ్రత్తగా 2 టబ్బుల్లో అయితే పెట్టారు. మనకి మదర్ బోర్డు కానీ ఎస్ఎస్డి కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టారు, మళ్ళీ ఫిట్ చేయాలి కాబట్టి. కీబోర్డింగ్ అనేది మనకి స్టార్ట్ చేశారు, అదైతే చాలా పెద్ద ప్రాసెస్ అంట. నేను కూడా చూసి ఫస్ట్ నేను చెప్తే నమ్మలేదు, తెలిసింది ఎంత కష్టమైతే ఉంటుందో. ప్రతిదీ కూడా మనకి సాల్డరింగ్ అయితే చేయాలి ఫ్రేమ్కి, ఆ ప్లాస్టిక్ బాడీకి. సో ఇదే కొంచెం టైం టేకింగ్. ఇది అయిన తర్వాత మళ్ళీ ఫిట్ చేసినప్పుడు ఒకటి స్క్రూలు మర్చిపోయినా సరే మళ్ళీ చూసుకుంటూ చేయాల్సి వస్తుంది. అలాగే మీరు ఇప్పుడు డిస్ప్లే మీద చూస్తుంది మన పాత డిస్ప్లే. సో ఇదైతే మనకి ఎల్జీ మ్యానుఫ్యాక్చరింగ్తో మనకు వచ్చింది. ఇప్పుడు వచ్చేది వేరేది. ఇది కూడా 2 కూడా చైనాయే. మనకి అన్ని కాంపోనెంట్స్ కూడా మనకి చైనా నుంచి వచ్చేవి ఆ టైంలో. ఇంకా వర్క్ విషయానికి వస్తే నేను దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేయించుకున్నాను, అన్ని బాగానే చేశారు. ఇదైతే నేను వైజాగ్ అయితే బండి మీద శ్రీకాకుళం నుంచి వెళ్ళి చేయించుకున్నాను.